అందరికీ. సో ఈ పాటికి మీకు వ్లాగ్ అర్థమైపోయే ఉండిద్ది, ఎందుకంటే మీరు అందరు thumbnail చూసే ఉంటారు కాబట్టి. సో వ్లాగ్ ఏంటంటే, మొన్న శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణం చేశారు కదా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. సో రాముల వారి కళ్యాణం అయ్యాక 5th డే ఏం చేస్తారనేది అనమాట వ్లాగ్. సో 5th డే ఏం చేస్తారంటే, లైక్ వసంతం బండి ఉంటుంది కదా, వసంతం బండి అంటే మీరు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో వసంతం బండి రాముల వారి బండి చుట్టూరే వెనకే తిరుగుతుంది అనమాట. రాముల వారి బండి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్ళిద్ది అనమాట వసంతం బండి. సో వసంతం బండి అయిపోయాక ఊరంతా ఊరేగించాక రాముల వారిని మళ్ళీ పందిట్లోకి తీసుకొస్తారనమాట. సో ఉయ్యాలేసి ఉయ్యాల్లో పడుకోబెడతారు, దాన్ని పవలింప సేవ అంటారనమాట. సో మీరందరూ వ్లాగ్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, చాలా బాగుంటుంది వ్లాగ్ కూడా. సో ఆలస్యం లేకుండా మనం వ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాము. చెప్పాను కదా వసంతం బండి అని. వసంతం బండి అంటే ఇదే అనమాట. సో పిల్లలందరూ మంచిగా వసంతం బండి ఎక్కి ఆడుకుంటున్నారు చూడండి వాటర్ తోటి. దేవుడికి హారతి ఇచ్చాక వసంతం బండి దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొని వాళ్ళ మీద ఇంట్లో మొత్తం చల్లుకుంటారనమాట, మంచిదని చెప్పి. సో వసంతం నీళ్ళు వరుసైన వాళ్ళ మీద ఫుల్ కొట్టేస్తారనమాట, మొత్తం తడిచిపోతారు.
బాబాయిని మా తాత వాటర్ అడిగామని రన్నింగ్ ట్రాక్టర్ని కూడా రన్నింగ్ చేసుకుంటూ వాటర్ పట్టి మరీ ఇచ్చాడనమాట. ఇంటెలిజెంట్ ఫెలో. పిలుపచ్చాలమైన మేము ట్రాక్టర్కి హడావిడి చేసాము. ఆ రోజు ఊర్లో హడావిడి అంతా మాదే అనమాట. కుక్క కూడా ఆశ్చర్యంగా చూస్తుంది, అసలు ఏం జరుగుతుందిరా ఊర్లో అని. భజన అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. భజన అయితే 1 గంట చేస్తారు. భజన అయిపోయాక పవలింప సేవ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ గ్యాప్ లోనే ఉయ్యాలు కూడా కట్టేస్తున్నారు అనమాట పవలింప సేవకి. ఇంకా ఉయ్యాలకి పట్టు చీరలతోటి పూలతోటి ఇట్లా డెకరేషన్ చేస్తారనమాట. సో డెకరేషన్ అదంతా కంప్లీట్ అయిపోయాక ఎదురు బొదురు ఉయ్యాల్లో 2 మిర్రర్స్ని ప్లేస్ చేస్తారనమాట. సో ప్లేస్ చేశాక వాటి ముందు రాముల వారిని ఒక సైడు, సీతాదేవిని ఒక సైడు ఉంచుతారనమాట. रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। भद्रशैलराजमन्दिर
శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైలరాజమందిర శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా బాహుమధ్య విలసితేంద్రియా బాహుమధ్య విలసితేంద్రియా కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ దశరథ రామ గోవింద మము దయజూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద మము దయచూడు పాహి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర దశరథ రామ గోవింద తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం దివ్య మంగళం దివ్య మంగళం. సో ఇదన్నమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.